ఎవరు మీరు? ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడి కంట్లో దోమ కుట్టింది. చూద్దాం. మేకపాలు పోస్తే సర్దుకుంటుందన్నారు, అందుకే వచ్చిన. జాగ్రత్తగా ఏదో చేస్తున్నట్టు వాడు. ఏ మేకండి? అదిగో ఆ మేక. ఆ మేక కదులుతురా, కొంచెం కనపడుతుందిరా. ఏమండే, ఈ మేకని పట్టుకోండి. ఇదిగో వస్తున్నా. ఏం కనపడడం లేదే. అంతే, తొందరగా కానివ్వండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. నేను చూస్తా. చాలండి. ఏమండే, పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు, అందుకని ఇదిగోండి. ఇదెందుకండి? రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది. ఇది వేసుకునే అర్హత, అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది. వేసుకోండి, కరెక్ట్ గా ఉంటుంది. అయ్యో నాకొద్దండి, మా ఆయన చూస్తే తిడతారు. గట్టిగా పట్టుకోరా. ఏండే, మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగిలున్నాయో లెక్కేసరైంది. ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి. ఇదిగోండి, తీసుకోండి. అలా సిగ్గెందుకండి? ఎవరికి చెప్పరు కదా. కొట్టండి, ఎవరికి చెప్పను. ఏరయ్యా, ఎలాంటి పిల్లనైనా ఇంటి లైన్ లో పెట్టేస్తాను. ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా. అది మనకి తెలిసింది కాదే కదరా. పూజారిట్రా. ఏంటయ్యా? నువ్వు ఆడ కూర్చొని స్వామికి భజన చేసుకుంటున్నావు, నీ ఇంట్లో నీ పిల్లలతో. తమ్ముడు ఏమంటున్నాడు? అదేం లేదు పూజారే. స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టా, తింటారా? నువ్వు మాకు పొంగలెడుతున్నావు, అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలెట్టేసి ఉంటాడు. నేను కదరా, ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడు కదా. నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెప్తాయి. ఏంట్రా మీరనేది? నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా. నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు. తన గురించి అలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా. ఉండండిరా, కేశవ రైడ్కి వెళ్ళి చెప్తాను. పూజారే, నీకు నీ పెళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది. ఏంటే? సరే, వాడేదో బాడీ కనిచ్చాడు, అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే? నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు. అవునులే, అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది. కేశవరాయుడు, నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా? సరే సరే, నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో, అంతా అదే సర్దుకుంటుంది. పో. మీరు మూసుకోండి. పూజారే, వాడే విభూతి గట్టిగా పెట్టినట్టుండవు. నమస్కారం అయ్యా. ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు? అంతా మంచి విషయాలే, కానీ మీరు చెప్పండి. అయ్యా, ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు. ఈ పిల్ల తప్పితే ఇంకొత్తు దొరకదు. మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాఖండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి. వీరయ్య, మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు. ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది. అలాంటప్పుడు మనవాళ్లే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం? అయ్యా, నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది. ఒరే, ఇక బుద్ధిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకి చెప్పరా. కేశవరాయుడు, ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను. రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపండి. అలాగేనయ్యా. వెళ్ళండి. కేశవరాయుడు మాట్లాడే అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా.
ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాన్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను. సరే, ఆ అమ్మాయి పెద్ద మనిషి 10 ఏళ్ళైందయ్యా. పోయిన నెల వరకు వెళ్లి చూసొచ్చేవాడిని. ఈ రోజు నా మనవరాన్ని చూడ్డానికి వెళ్తే తనివేశారయ్యా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట ఊరోళ్ళకి అమ్మేస్తారంటయ్యా. మీరేనయ్యా నా మనవరాల్ని ఎట్టైనా కాపాడాలి. పర్లేదు పెద్దాయనా, మేము అర్జెంట్ గా ఓ పని మీద వెళ్తున్నాం, రేపు చూసుకుందాంలే. అలాగా నేను చచ్చిపోతానయ్యా. నీ కాళ్ళు కూడా అయ్యో పట్టుకుంటాను. పెద్దాయనా, నీ కాళ్ళ మీద నేను పడతాను, మమ్మల్ని వదిలేయ్. రేయ్, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా. పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా, వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను. నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని ముందుకేస్తాడు. రాకపోతేనే కదా, నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను. మనల్ని నమ్మొచ్చాడు, వెళ్ళొచ్చేస్తాను. అయ్యా బండెక్కండి. చాలా సంతోషం అయ్యా. నువ్వు వెళుతూ ఉంటా, నేను వచ్చేస్తాను. పెద్దనా, నువ్వు అక్కడికి రావద్దు. నేను భూమరావుతో మాట్లాడి నీ మనవరాల్ని తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగే. రా కేశవరాయుడు, ఏం కావాలా? శంకరయ్య మనవరాలు కావాలి. బిడ్డను సాగేదాన్ని గతి లేక ఎంకెట్ట వదిలేసి ఇవాళ దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా? ఇలా చూడు భూమారావు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మర్యాదగా ఆ పిల్లని నాతో పంపించేయి. రేయ్, నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసైనా పట్టి లోపలికి తెల్లముడియం. పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రాణాలతో ఉండాలనే ఆశుంటే వెంటనే ఆ పిల్లని నాతో పంపించు. ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా. రేయ్, బాగా గట్టిగా గడి పెట్టరా. రేయ్, వాంగడా. ఎక్కడికి పోయి చచ్చారా? రేయ్ ముసలాడా, నాకే అన్యాయం చేస్తావురా? రాయ్ ఉన్నా కత్తి అడుగుడా, నిన్ను సంపకుండా ఇచ్చి పెట్టకూడదురా. రేయ్, నా ఎదురుకింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు.
ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా. అదేంటయ్యా అంత మాటనా? అతను వస్తాడన్న నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా. నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేశవరాయుడు రాని. ఆయన వస్తాడులే. ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లని చూపించవచ్చు కదా. రానివయ్యా. కాపురం చేసేది నేనా లేక కేశవరాడా? కాపురం చేసేది నువ్వైనా నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లనిస్తాడు? ఎందుకు పనికిరాని నీకు పిల్లనివ్వడమే చాలా గొప్పయ్యా. అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు. ఆ రోజే పూజారి చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతం అంతా. ఏం చెప్పినాడు? ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలీదా? అరే ఏంటి ఆ విషయం నీకు తెలుసు కదా, మరెందుకు నన్ను పిలిపించి అవమానిస్తున్నావా? వయసులో పెద్దోడు అనుకుంటే అవమానిస్తావా? హలో, పోలీస్ స్టేషనా? నా భూమారావు పేసురే. తాతా పెద్ద ఇక్కడే ఉండమన్నానే. తాతా అయ్యా తాతా కేసు ఒకటి వచ్చింది, ఎందు వెళ్ళి చూసిరా. ఏమయ్యా హెడ్, ఎప్పుడు వచ్చే 174 అనాథ కేసేనా? అవునవును. అనాథ సేవాన్ని తగలబెట్టి మీరు గవర్నమెంట్ కి లెటర్లు రాస్తూనే ఉన్నారు, కానీ డబ్బులు మాత్రం రావడం లేదు. అరే పోవయ్యా, డబ్బు గిబ్బు వస్తుందో లేదో, అనాథ శవానికి అంత్యక్రియలు చేసామని పుణ్యమైనా వస్తుంది. హెడ్ గారు, మీలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్కి పుణ్యం చేసినా డిఎస్పీ రఘునాథ్ లాంటి వాళ్ళు పాపమే చేస్తున్నారు. ఇదిగో చూడండి. ఎవరు మన ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారే, ఆ డిఎస్పీ రఘునాథా? అవునయ్యా, 5 మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపేసి కనిపించలేదని చెప్తే నరసింగాపురం ఊరు వాళ్ళు ఊరికి వదిలేస్తారా? ఊరోళ్ళంతా మీడియా వాళ్ళతో కలిసి పోరాటం, ధర్నాన్ని గొడవ చేయటం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ విచారణ కమిషన్ పెట్టింది. విచారణ కమిషన్ ఊరికి వదిలేస్తుందా? డిఎస్పీని పీల్చి పిప్పి చేయదు. యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది నేర పరిశోధన కార్యాలయం. గత నెల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నరసింగాపురం గ్రామంలో జరిగిన కలవరంలో 2 అమాయకులైన వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. మరికొందరు ఆసుపత్రిలో ఉన్నారు. ఒక అమ్మాయితో సహా 7 జాడ తెలియలేదు. దాని గురించి పోలీసులను అడిగితే అలా మేమెవరిని తీసుకుపోలేదంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలీదు. దీని గురించి ఇక్కడున్న ప్రజల అభిప్రాయం ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందో చెప్తారా? న్యాయం జరగాలనే దీనికి ఒప్పుకున్నాం. కనిపించకుండా పోయిన వాళ్ళు మా ఊరికి తిరిగి రావాలి. రాలేదో మేము ఒప్పుకోం. మా ఊరి కుర్రోళ్ళు ఇంకా ప్రాణాలతో బతుకున్నారో లేదో కూడా తెలియడం లేదయ్యా. వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలని మేము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం అయ్యా. జడ్జి గారు వచ్చారా?
రఘునాథ్ మీరేనా? ఎస్ సార్. మీరు సర్వీస్లో వచ్చారు ఎన్నేళ్ళైంది? సార్ ఐ జాయిన్ సర్వీస్ ఇన్. ఏ తెలుగు రాదా? మీరు చేసిన నిర్వాకాన్ని మెచ్చుకుని పత్రికలో ఫోటోలు వచ్చే చూడండి. కనిపించకుండా పోయిన 7 ఎక్కడా? నాకు తెలియదు సార్. మీరే తీసుకెళ్లారని తెలిసింది? నేను తీసుకువెళ్ళలేదు సార్. సరే మీరు వెళ్ళండి, అవసరమైతే కబురు చేస్తాను. ఎస్ సార్. గొడవలు జరిగిన ఊరికి రేపు మనం వెళ్ళాలి. బాధితులైన ప్రజల్ని కలవాలి. సార్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా మూర్ఖులు సార్. వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వద్దు సార్. ఇప్పుడు వద్దేంటి? ఖచ్చితంగా వెళ్ళాలి సార్. నర్సింగపురం ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్లో ఉంది సార్. ఈ ఊర్లో జనాభా మొత్తం 592 మంది సార్. ఈ గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామంగా ప్రభుత్వం ముద్ర వేసింది సార్. యాక్చువల్గా ఈ ఊరు ఎలా ఉంటుందంటే కర్రతుమ్మ చెట్ల మధ్య ఊరును దాచినట్టు ఉంటుంది సార్. ఈ ఊరు చుట్టూ సుమారు 20-25 కిలోమీటర్ల వరకు కర్రతుమ్మ చెట్లే సార్. కొట్టకండి, దయచేసి వినండి, ప్రశాంతంగా ఉండండి. మీకోసమే మన జడ్జి గారు వచ్చారు. దారి వదలండి, లోపలికి వెళ్ళండి. అయ్యా, ఈ దుర్మార్గులైన పోలీసుల్ని ఊళ్ళోకి రానివ్వకండి అయ్యా. నా కొడుకుని మనవల్ని లాక్కుని పోయారు. ఇంతవరకు ప్యానల్తో ఉన్నారా లేదో తెలీదయ్యా. మీరే న్యాయం చేయండి అయ్యా. మీరు భయపడక్కర్లేదు. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి వాళ్ళ ఆచూకీ కనిపెడతాను. నాన్నెక్కడని అడిగి నా బిడ్డకి ఏమని సమాధానం చెప్పమంటారయ్యా? మీరు మా మేలు కోరేవారైతే మా అందరికి ఒక పరిష్కారం చూపించి మీరు లోపలికి వెళ్ళాలయ్యా. లేదంటే అమ్మా కాస్త ఓపిక పట్టమ్మా. ఊర్లోకి రాకూడదు అంతే కదా? అవునా? పోలీసులంటే అందరికీ భయం ఉంటుంది, కానీ ఇంతగానా? ఊరంతా భగభగ మండుతోంది. అంత దారుణం ఏం చేశారు? ఎంతమందిని చంపారు? అది కాదయ్యా, గొడవ జరిగినప్పుడు ఆ ఊరు వాళ్లే పోలీసుల మీద నాటు తుపాకీలతో కాల్చారు. తర్వాత వాళ్ళని భయపడడానికి పోలీసులు మోకాళ్ళ కింద కాల్చినప్పుడు గురి తప్పి 2-3 చచ్చిపోయారయ్యా. కనిపించకుండా పోయిన 7 ఏమయ్యారు? వాళ్ళు కర్రతుమ్మ చెట్ల పక్కనో లేక తమిళనాడు బార్డర్లోనో దాక్కుని ఉంటారు. దాక్కుని ఉంటారా? అందుకే ఊరంతా అలా గగ్గోలు పెడుతోందా? ఎందుకయ్యా అబద్ధాలు చెప్తారో? ఆ ఊరు గురించి అన్ని విషయాలు నాకు తెలియాలి. పూర్తి వివరాలు తెలిసిన వాడిని తీసుకురండి. మీ పేరేమిటి? నా పేరు రామూర్తయ్య. మీరక్కడ ఏ సంవత్సరంలో పనిచేశారు? 1980లో ఆ ఊర్లో డ్యూటీ చేశానయ్యా. ఉత్తినే పేరుగా ఊరు బయట పోలీస్ స్టేషన్ ఉంటుందయ్యా. ఆ ఊరికి పోలీసులకి అసలు ప్రాబ్లం ఏమిటి? అయ్యా, అది నిన్న ఈ రోజు వచ్చిన ప్రాబ్లం కాదయ్యా. ఎంతో కాలంగా ఆ ఊరికి మన పోలీసులు కూడా ప్రాబ్లం అయ్యా. ఆ ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టకూడదయ్యా. ఒకవేళ వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు. దొంగతనమే ఆ ఊరాళ్ళకు కులవృత్తి అయ్యా. హత్యలు, దొంగతనాలు, దోపిడీలంటూ వాళ్ళు చేయని వృత్తే లేదయ్యా. వీళ్లకు అసలు రేషన్ కార్డులు ఉన్నాయో లేవో గాని ఒక్కొక్కరి మీద 4-5 కేసులున్నాయ్యా. వీళ్లను చూసి ఎదుటి వాళ్ళు భయపడాలే తప్ప వీళ్ళు ఎవరికీ భయపడరయ్యా. వాళ్ళకంత ధైర్యం రావడానికి ఎవరు కారణం? అందుకిద్దరే కారణం అయ్యా. ఒకడు కేశవరాయుడు, ఇంకొకడు వీరయ్య. ఎవరు వాళ్ళు? వీడు కేశవరాయుడు, వీడు వీరయ్య. అయ్యా, వీళ్ళిద్దరికీ దొంగతనమే ప్రధాన వృత్తి అయినా కేశవరాయుడికి బొగ్గుమూట్లు అమ్ముకోవడమే ముఖ్యమైన వృత్తయ్యా. ఊళ్ళో ఏదైనా పెళ్ళంటే వాళ్ళిద్దరూ పెళ్లివారి మీద దాడికి బయలుదేరతారయ్యా. 1980లో తమిళనాడుకి వెళ్ళాలి అంటే నరసింగాపురం పక్కనున్న మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళాలి. 10-12 బళ్ళు కలిసి ఒక్కటిగా వెళ్తేనే ఊరు క్రాస్ చేయగలరు. అలా కాకుండా ఎవరైనా సెపరేట్గా వెళ్తే అంతే. ఆగండి, ఆపండి, ఆపండి.
అయ్యో వదిలేయండి అయ్యా, మంత్రి గారింట్లో పెళ్లి అందుకే ఆకుండా వచ్చేసావయ్యా. అయ్యో వదిలేయండి అయ్యా, అయ్యా వదయ్యా అయ్యా. రే, మేము ఆకలి కోసం దొంగలిస్తున్నాం, నీ మంత్రిలాగా ఆడంబరంగా బతకడానికి కాదు. ఊరు సొమ్ము దోచుకునే వాడి కోసం అడ్డమైన పనులు చేసి అల్పాయుష్లో పోకు. నిన్ను నమ్మి నీ కుటుంబం ఉంది. మా ఊర్లను పెళ్ళేరా. ఏందయ్యా ఇది? ఈ రోజు రేపు చచ్చిపోయి ముసలాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కుర్రాళ్ళందరూ అక్కడయా? అయ్యా, రాత్రి స్టేషన్లో పడుకునే చట్టం 1966లోనే పోయింది. ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు. రేయ్, వచ్చి పడుకోమంటే పడుకోవాలయ్యా. ఎక్కడ వాళ్ళు? అయ్యా, ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు. ఊర్లో వరదయ్యకు పెళ్లి, వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు. మీకు కావాలంటే చెప్పండి అయ్యా, తెప్పిస్తాను. ఈ మాట చెప్పడానికి సిగ్గా లేదు? పోలీసు డ్రెస్ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి? అయ్యా, ఈ స్టేషన్ కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, అది పనిష్మెంట్ లో. ఆ ఊళ్ళోకి పోలీసులు పోవడం కుదరదు, వట్టి మోసగాళ్ళు. మోసగాళ్ళకే మోసగాడినయ్యా నేను. బండి దేవయ్యా. రేయ్, వరదయ్య లేదేనా? ఎక్కడ రాడు? అయ్యా, వరదయ్యకు మొదటి రాత్రి అయ్యా, దయచేసి వదిలేయండి అయ్యా. రేయ్, మీకు అసలు రాత్రే లేదు, అందులో మొదటి రాత్రి ఒకట. తోలు తీస్తాను, రాయా. ఎవరండి? ఏంట్రా నువ్వు? నిన్ను పోలీస్ స్టేషన్కి వచ్చి పడుకోరా అంటే పెళ్ళాం పక్కలో పడుకొని జల్సా చేస్తున్నావా? ఏయ్, కేశవరాయుడికి తెలిసిందో నీ పని అంతే. ఎవడాడు? కేశవరాయుడా? వాడేమన్నా పెద్ద పుడింగారా? ఏమన్నావురా? అయిపోతావురా, నా మీద చేస్తావరా? కాల్చి పారదొప్పుతాను. పదరా, వీడిని జీపెక్కించావు. పోరా. చేతులు పెట్టరా. వద్దు. ఏంటి వద్దు? అయ్యయ్యో, వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయింది. అయ్యయ్యో, వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయింది. అందరు రండి, వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయిందయ్యా. త్వరగా.
మా అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా? నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళ